అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. బెండకాయ ఫ్రై అనగానే జిగురుగా ఉంటుందని పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ తినడానికి ఇష్టపడరు. కానీ ఈ విధంగా చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలు అయితే తీసుకొని ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవి అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న ముక్కలకి మళ్ళీ 1 టీ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని ఇవి కూడా ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసి అయితే వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన పల్లీలను అయితే తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే నూనెలోకి ఈ బెండకాయ ముక్కలను అయితే కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ ముక్కలన్నిటినీ బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఈ విధంగా ముక్కలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన ముక్కలు కూడా అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఆయిల్లోకి అయితే 4 ఎండుమిర్చి ముక్కలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అయితే దీనిలోకి పోపు గింజలు ఉంటాయి కదండి, అవి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కూడా వేగిన తర్వాత ఇందులో చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత అయితే ఇందులోకి 2 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు రెమ్మలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు, అలాగే పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉంచి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఇష్టపడేలా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూశారు కదండి. దీనిని రసంలోకి కానీ, ఏదైనా చారులోకి కానీ, లేదా చపాతీలోకి తీసుకున్నా సరే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రై వేసుకొని తిన్నారంటే ఇక మీదట బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేయాలనుకుంటారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.